హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఆల్రెడీ నా పార్ట్ 1 గీతం హోమ్ కమింగ్ అట్ బెంగుళూరు వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి. ఇది వచ్చేసి ద కంటిన్యూషన్ పార్ట్ అండి. సో ఇలా మంచిగా లైక్ కేరళ బ్యాండ్ షోని మంచిగా ఎంజాయ్ చేశాను నేను. దాని తర్వాత కొంచెం ఆ క్యూట్ స్టఫ్ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా మేము మా కాలేజ్ని అంతా మళ్ళీ ఇంకొక రౌండ్ వేసాము. దాని తర్వాత ఫుల్ ఆఫ్ గేమ్స్ ఆడాను నేనైతే. ఇక్కడ ప్రతి ఒక్క గేమ్‌కి లైక్ ఆడినందుకు వాళ్ళు సమ్ టోకెన్ ఆఫ్ విన్నింగ్‌గా మనకి కొంచెం గిఫ్ట్ ఇస్తున్నారు. సో, ఇది ప్రొడక్టివ్ జార్ అని చెప్పి ఇది ఇచ్చారనమాట. నేను ఆ బాల్ గేమ్ ఆడినందుకు. సో, ఒక్కొక్క లైక్ చీటీలో 1 కొటేషన్ అనేది ఉంది అందులో. దాని తర్వాత లైక్ 1 స్కానర్ ఇచ్చి దాంట్లో మనం రివ్యూ ఇస్తే వాళ్ళు మంచిగా ఐస్ క్రీమ్ ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత వచ్చేసి ఇలా మనం మ్యాచింగ్ గేమ్ ఆడితే ఇంకా మనకి ఒక మంచి లైక్ మార్బుల్స్ ఇచ్చారు. ఇంకా గేమాలజీ సైడ్‌కి వచ్చేస్తే గేమాలజీ వాళ్ళు చాలా గేమ్స్ కండక్ట్ చేశారండి. గేమాలజీ బెంగుళూరు మీరు కావాలంటే ఇన్‌స్టాగ్రామ్ ఉంటుంది వాళ్ళకి చెక్ చేయండి. చాలా గేమ్స్ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళ గేమ్సే అనమాట. ఇలా లైక్ బ్యాలెన్సింగ్ గేమ్ వాట్ ఇదండి ఇలా మనము ఆ థ్రెడ్స్ని హ్యాండిల్ చేసేసి లైక్ ఆ హోల్స్లో బాల్ పడకుండా డెస్టినేషన్కి తీసుకురావాలి. ఇదైతే నేను చాలాసార్లు ట్రై చేశాను కానీ అసలు విన్నే అవ్వలేదన్నమాట. సో ఇదైతే బ్యాలెన్సింగ్ అనమాట. ప్రతి ఒక్క సర్కిల్లో 3 బ్లాక్స్ అనేది మనం అరేంజ్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేయాలి ఎండ్ వరకు. సో నెక్స్ట్ వచ్చేసి గేమాలజీ వాళ్ళదే ఇది కూడా. ఇది వచ్చేసి ఆ పెద్ద బ్లాక్ని అవుట్ ఆఫ్ స్మాల్ బాక్స్ నుంచి తీసుకొని రావాలన్నమాట. సో ఇదైతే నేను విన్ అయ్యాను. సో నాకైతే వాళ్ళు 2 మార్బుల్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జస్ట్ పైనుంచి మనము క్యారమ్ కాయిన్ లాగా ఉంటుంది. దాన్ని రోల్ చేస్తే ఆ పాయింట్స్లో పడితే హైయెస్ట్ పాయింట్స్ వచ్చిన వాళ్ళకి మార్బుల్స్ ఇస్తారనమాట. ఇంకొచ్చేసి ఇది వచ్చేసి షటిల్ అనమాట. మీరు అలా లైక్ పుష్ చేస్తే అవి వెళ్ళి ఆ హోల్లో పడాలి. అక్కడ కూడా స్కోరింగ్ ఉంటుంది. సో చాలా చాలా కొత్తగా అనిపించాయి గేమ్స్ అన్ని. బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. దాని తర్వాత ఇంకా 6:30 to 8 మాకంతా ఆడిటోరియంలోనే కల్చరల్ ఈవెంట్స్ జరిగిందనమాట. రిటర్న్ టు వేర్ ఆల్ ఇట్ బిగిన్స్. సో ఫస్ట్ వచ్చేసి కల్చరల్ ఈవెంట్స్లో ఈ ట్రెడిషనల్ డాన్స్తో అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. దాని తర్వాత మన అంకిత్ కోయ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారని నేను చెప్పాను కదా. సో తన కోసం తన ఏవీని మనకి ప్లే చేశారు. సో చాలా మంచిగా అనిపించింది. మారుతినగర్ సుబ్రహ్మణ్యం హీరో అనమాట ఇతను. సో ఏవీ ప్లే చేసిన తర్వాత మనకి కొంచెం లైక్ హీఈస్ ఆల్సో గీతమైట్ ఫ్రమ్ వైజాగ్ అనమాట. సో అందుకనే హీఈస్ వన్ ఆఫ్ అవర్ చీఫ్ గెస్ట్. సో దాని తర్వాత ఈయన స్పీచ్ ఇచ్చేశారు. సో అలా స్పీచ్ ఇచ్చిన తర్వాత వన్ ఆఫ్ అవర్ మెయిన్ గెస్ట్ వచ్చేసి ఆ రోజు హోమ్ కమింగ్లో మన గీతం ప్రెసిడెంట్ భరత్ గారు అనమాట. సో ఆయన కూడా మనకి కొంచెం స్పీచ్ అయితే ఇచ్చేశారు. దాని తర్వాత చాలా కల్చరల్ ఈవెంట్స్ లైక్ స్టార్ బస్ టీము, వస్త్రోనవ్ ఈ టీము, ఇంకా దేవరా టీము, ఇవన్నీ మనకి పర్ఫార్మెన్స్ అయితే చేశారు. చాలా కొత్తగా అనిపించింది. లైక్ చూడండి డ్యాన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి దేవరా టీం అనమాట. వీళ్ళు వచ్చేసి ఫస్ట్ దేవరా సాంగ్స్కి వేశారు. దాని తర్వాత ఇలా అల్లు అర్జున్ సాంగ్స్కి వేశారనమాట. సో నేనైతే ఇక్కడ సాంగ్స్ ప్లే చేయట్లేదు బికాస్ కాపీ రైట్స్ వచ్చేస్తాయి. సో ఇది వచ్చేసి స్టార్ బస్ టీమ్ అనమాట. లైక్ దిస్ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ టీమ్ ఇన్ గీతం బెంగుళూరు అని చెప్పారు. సో చాలా బాగా పర్ఫామ్ చేశారు వీళ్ళైతే. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. వీళ్ళు తీసుకున్న థీమ్ వచ్చేసి ఆ రోజు మహాభారతం అనమాట. లైక్ ప్లే మొత్తం చూపించారు. సో చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కరు. దే గాట్ స్టాండింగ్ ఓవేషన్ ఆల్సో ఫ్రమ్ ది ఆడియన్స్. సో చాలా మంచిగా అనిపించింది. ఇంకా లాస్ట్లో వీళ్ళు పెట్టిన ఈ లాస్ట్ ఫైనల్ 4 ఏదైతే ఉందో దానికైతే ప్రతి ఒక్కరు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేసారనమాట. అంత మంచిగా అనిపించింది. సో నేను యాక్చువల్లీ పైన కూర్చున్నాను, అందుకని కొంచెం రికార్డింగ్ చాలా కష్టమైపోయింది. సో నేను చెప్పినట్టు లాస్ట్లో మనకి ప్రెసిడెంట్ మనకి స్పీచ్ అయితే ఇచ్చేశారు. దాని తర్వాత మన డిన్నర్ స్టార్ట్ అయిపోయింది. సో నాకైతే ఈ డిన్నర్లో లైక్ మంచిగా పెట్టారు. నాన్ వెజ్, వెజ్, డెజర్ట్స్ మంచిగా పెట్టారు. సో ఫైనల్గా మంచిగా డిన్నర్ చేసేసి లైక్ వీఆర్ బ్యాక్ టు అవర్ హోమ్స్. సో ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ టైం కాలేజ్కి వెళ్ళాం. హోమ్ కమింగ్ చాలా ఎంజాయ్ చేసాము. చాలా థింగ్స్ రీకలెక్ట్ చేసుకున్నాం కాలేజ్ లైఫ్ని. థ్యాంక్ యూ సో మచ్ గీతం ఫర్ అరేంజింగ్ దిస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైనల్గా మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ ప్లాంట్ నేను ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో పెట్టాను. చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి గాయస్. సో ఫైనల్గా ఇంకా లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ బై టు ద గీతం. సో నెక్స్ట్ టైం అంటిల్ సో ఎప్పుడు చూస్తానో తెలియదు. సో అంటిల్ దట్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బాయ్.